కామెంట్ సెషన్ లో మీకు కొంచెం పొగరెక్కువ అని చెప్పి కామెంట్ చేస్తుంటారు. ఇంకా మీరు అందరితో కంపేర్ చేసుకుంటారు, ఈగో ఫెలో అని చెప్పి. నేను ఎవరితో కంపేర్ చేసి నేను ఎవరితో కంపేర్ అది దీప్తి సునైనా ఇష్యూ వచ్చినప్పటి నుంచి కింద కామెంట్స్ అన్ని నేను దీప్తి సునైనాతో కంపేర్ చెయ్యలే. ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దట్ గర్ల్. ఆమె కూడా హార్డ్ వర్క్ చేసే వచ్చింది, కాకపోతే ఆమెకి క్షణం నుంచి సపోర్ట్ వచ్చింది, అందుకే ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. నాకు కూడా అలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా నేను డెవలప్ అవ్వగలను అని చెప్పాను అంతే. అంటే నుంచి నాకు ఎవరి మీద ఈగో జెలసీ, నేను యాటిట్యూడ్ కూడా నాకేం లేదు. నాకు పర్సనల్గా ఎవరైనా మెసేజెస్ చేసినా కూడా నేను ఆల్మోస్ట్ టైం ఉంటే అందరికీ రెస్పాండ్ అవుతూనే ఉంటాను. సో నాకేం పర్సనల్గా ఏం ఈగో అలా ఏం లేదు. ఇప్పుడే మీరే చూస్తున్నారు కదా, నాకు యాటిట్యూడ్ ఉంటే నేను ఇంత ఫ్రీగా మాట్లాడేదాన్ని కాదు కదా. సో నాకు రేవంత్ రెడ్డి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో చాలా బాధపడుతుంటది అని చెప్పి అంటారు. బాధ అంటే కొన్ని కమెంట్స్ కి చాలా బాధలు ఉన్నాయి, అయినా కూడా నవ్వుతూ ఉంటుంది. బాధలే ఇప్పుడు ప్రెసెంట్. ఇంతకు ముందు కొంచెం ఫైనాన్షియల్ అని, ఇప్పుడు మాత్రం ఓకే ఫైన్. ఇప్పుడు యా ఐఎమ్ ఓవర్కమ్. ఇప్పుడు ఓకే అని నేను చేస్తున్నా కూడా, ఇంకా నేను ముందుకు వెళ్తున్నా. నాకు ఈటీవీ వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచారు, ధైర్యం ఇచ్చి వాళ్ళు చీఫ్ గెస్ట్. ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. రేడియం ఇచ్చి స్టేషన్కి వెళ్ళా, వాళ్ళు చీఫ్ గెస్ట్గా వెళ్ళా ఒక షోకి. ఈవెన్ ఈటీవీకి కూడా నేను చీఫ్ గెస్ట్గా వెళ్ళా. మొత్తం పికప్ ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు. సో ఇంతమంది జెన్యున్గా లవ్ చేస్తున్నారు. సో వాటి అన్నిటి ముందు ఐ ఫర్గెట్ అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. యా నాకు స్టార్టింగ్ లైక్ బీటెక్ డేస్లో సఫర్ ఫ్రమ్ హైపోథైరాయిడ్, బట్ లేటర్ ఆన్ నేను ఓవర్కమ్ అయ్యా, వెయిట్ లాస్ అయ్యా. ఇప్పుడు ఓకే వెల్ సెట్ అనమాట. ఇప్పుడు అయితే కంట్రోల్లో ఉంది హైపోథైరాయిడ్. ఇప్పుడు ఐఎమ్ హెల్తీ. ఐఎమ్ హెల్తీ. అండ్ అప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు? హైపోథైరాయిడిజం నాకు హైపో ఉంది. సో వెయిట్ గెయిన్ ఎక్కువ అంటారు అనమాట. తినకపోయినా వెయిట్ గెయిన్ అయిపోతారు, చాలా నీరసం అనిపిస్తుంది. సో మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం వస్తుంది. సో తర్వాత నేను ఐ టుక్ మెజర్మెంట్స్ అనమాట. డైట్ కంట్రోల్ చేస్తా. హైపోథైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే ఓన్లీ టిప్ ఏంటంటే యూ నీడ్ టు డూ మోర్ ఆఫ్ కార్డియో. సో అందుకే నేను డ్యాన్స్ ఎక్కువ చేసేదాన్ని, రన్నింగ్ చేస్తున్నాను, జిమ్కి వెళ్ళేదాన్ని. ఆల్మోస్ట్ 15 to 20 kgs. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంత బోన్లా లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఆంటీలా ఉండేదాన్ని. 70 వరకు ఉండేదాన్ని వెయిట్. సో అక్కడి నుంచి స్లోగా నేను ఫాస్టింగ్స్ ఉండేదాన్ని. లైక్ వీక్లో ఆల్మోస్ట్ 1.5. కానీ అది ట్రూ వెయిట్ లాస్ అనమాట. అంటే ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి నేను వెయిట్ లాస్ అవ్వలేదు. ఏం లేదండి, నేను ఓన్లీ ఏంటంటే జస్ట్ డైట్ కంట్రోల్ చేశాను. ఎక్కువ ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ ఎక్కువ తినేదాన్ని. సాల్ట్ అండ్ ఆయిల్ తీసుకోవడం ఆల్మోస్ట్ తగ్గించేసా, కంట్రోల్లో పెట్టేసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా ఐ యూస్ టు గో బై వాక్ నియర్ బై 2 kilometers 3 kilometers ఐ యూస్ టు గో బై వాక్. అండ్ స్టెప్స్ లిఫ్ట్ లేకుండా స్టెప్స్ యూస్ చేసేదాన్ని. స్టెప్స్ అండ్ వాకింగ్, ఇంకా జాగ్ చేసేదాన్ని. మార్నింగ్ నిద్ర లేచి జాగింగ్కి వెళ్ళేదాన్ని, రన్నింగ్ చేసేదాన్ని, డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని, వర్కౌట్స్ జిమ్లో జాయిన్ వర్కౌట్స్ చేసేదాన్ని. సో ఐ యూస్ టు లైక్ 2-3 hours బాగా కష్టపడేదాన్ని. అండ్ డైట్ కంట్రోల్ ఇక చేసేదాన్ని. అలా మళ్ళీ వీక్లీ వన్స్ ఒకసారి. నాకు హైపో ఉంది కాబట్టి వెయిట్ లాస్ చాలా కష్టం. ఇంకా నాకు ఏంటంటే నా ఫ్యామిలీ జెన్యూన్ నుంచి జెంట్స్ నుంచి ఐ కెన్ ఈజీలీ గెయిన్ వెయిట్ అనమాట. తినకపోయినా నాకు వెయిట్ గెయిన్ ఈజీ ఉంటుంది. సో అందుకని ఇంకా చాలా కంట్రోల్ చేసేదాన్ని. బయట ఏ ఫుడ్ దొరికినా లైక్ ఐస్ క్రీమ్స్ ఏం తినాలనిపిస్తుంది, కానీ ఓకే కంట్రోల్ చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలని ఐ యూస్ టు కంట్రోల్ ఎ లాట్. సో అలా దానివల్ల ఇంకా వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేసేదాన్ని అనమాట. ఎలా అంటే డే మొత్తం ఓన్లీ హనీ అండ్ లెమన్, ఆ రెండే. ఎవ్రీ 2 hours ఒకసారి హనీ అండ్ లెమన్ జ్యూస్ తాగేదాన్ని ఎవ్రీ 2 hours. లేకపోతే ఇంకొక కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్, ఇంకేం లేదు. మార్నింగ్ ఫ్రూట్స్, ఈవినింగ్ ఫ్రూట్స్, అంటే ఫ్రూట్స్. అలా చేసేదాన్ని. షుగర్ కేన్ జ్యూస్ తీసుకునేదాన్ని, కోకోనట్ వాటర్. సో ఫాస్టింగ్లో సో ఇవన్నీ తీసుకునేదాన్ని. వీక్లో 1 day 2 days ఉండేదాన్ని ఫాస్టింగ్. సో దానివల్ల ఒక రోజు ఫాస్టింగ్కి లాస్ లైక్ 0.5 to 1 kg వెయిట్. సో అలా ఒక 1.5 year అలా కంటిన్యూస్ డెడికేషన్లో చేస్తే నా లైక్
ఇప్పుడైతే మొత్తం ఒకటే లైక్ ఐఎమ్ లైక్ 54 kgs అలా ఉన్నా, 54-55. సో లాస్ట్ 2 years నుంచి సేమ్ వెయిట్, గెయిన్ లేదు లాస్ లేదు. ఇంకా తగ్గాలని ట్రై చేసిన, 50కి రావాలని ట్రై చేసిన. సో ఇది జెన్యున్ వెయిట్ లాస్ అనమాట. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే అవన్నీ వేస్ట్, మెడికల్ ట్రీట్మెంట్స్ అవన్నీ వేస్ట్. జెన్యున్గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ మెథడ్. డైట్ కంట్రోల్ అండ్ వర్కౌట్. పిచ్చిలా వర్కౌట్ చేయాలి, మార్నింగ్ నిద్ర లేచి వర్కౌట్ చేయాలి. అండ్ డైట్ కంట్రోల్, టెంప్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. సో నేను నాన్ వెజ్ కంప్లీట్ అవాయిడ్ చేసేసి వెజిటేరియన్కి వచ్చేసా. ఇప్పుడు నాన్ వెజ్ తింటా కానీ బట్ వెరీ లెస్. సో వెజిటేరియన్ అండ్ మొత్తం ఏవైతే ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్స్ అవన్నీ అవన్నీ తీసేయాలన్నమాట డైట్లో నుంచి. అవన్నీ తీసేస్తేనే మీరు వర్కౌట్ చేసి వచ్చి గులాబ్ జామును, ఐస్ క్రీము తింటే మీకు లాస్. నా ఫేవరెట్ బిర్యానీస్ చాలా ఇష్టం. ఐ లవ్ బిర్యానీ. బావాచి బిర్యానీ నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా బేల్పూరి ఇవన్నీ తింటాను. చాట్స్ తింటా ఎక్కువ. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ నా ఫేవరెట్. ఎనీథింగ్ రిలేటెడ్ టు చాక్లెట్స్ చిప్స్ కానీ, చాక్లెట్ కేక్, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అన్నీ చాక్లెట్ కుల్ఫీ. ఐ లవ్ చాక్లెట్స్. కానీ నేను ఎలా అంటే ఐ కీప్ లైక్ 5 days 6 days ఐ టేక్ హెల్తీ ఫుడ్ అండ్ 1 day ఐ టేక్ నా చీట్ డే లాగా ఒక రోజు పెట్టుకొని ఐ ఈట్ ఆల్ మై ఫేవరెట్స్ అండ్ అగైన్ ఐ గో ఆఫ్, మళ్ళీ ఐ స్టార్ట్ ఈటింగ్ హెల్తీ. సో అలా అనమాట. సో ఫ్రూట్స్ ఎక్కువ తింటా నేను. ఫ్రూట్స్ కూడా నా ఫేవరెట్స్ మ్యాంగోస్. యా నేను నార్మల్, నాకు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. నార్మల్ నేను అందరితో ఫ్రెండ్లీనే ఉంటా. నార్మల్ ఎవరైనా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడితే నేను కూడా ఫ్రెండ్లీగా రెస్పాండ్ అవుతా. రూడ్గా బిహేవ్ చేస్తే లైట్ అవసరం లేదని చెప్పేస్తాను. ఫ్రెండ్లీగా మాట్లాడితే నేను కూడా హాయ్ హలో ఫ్రెండ్లీగానే ఉంటా అంతే. క్లోజ్ ఫ్రెండ్స్ అది చెప్పాను. నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరు బిజీ అయిపోయారు. నేను బిజీ అయిపోయా, వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరితో ఎక్కువ మాట్లాడే ఇప్పుడు ఎవరైతే నా సర్కిల్ ఉన్నారో వాళ్ళే నాకు క్లోజ్ అంతే. సో ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టీమ్ అప్ అవ్వాలంటే ఎవరితో అవ్వాలనుకుంటున్నారు? షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టీమ్ అప్ నేను ఎవరితో టీమప్ ఇప్పుడైతే నేనేం అవ్వాలి, నాకు నేనుగా సొంతంగా చేసుకోగలిగా, నాకు క్యాపబిలిటీ ఉంది. ఐఎమ్ ఏ కంటెంట్ రైటర్. నేను నా ఓన్గా నేను స్క్రిప్ట్స్ రాయగలుగుతా. ఐ హ్యావ్ ద రైటింగ్ క్యాపబిలిటీ. నేను రాస్తాను కూడా, నేను ఇంతకుముందు కూడా రాస్తాను, ఇప్పుడు కూడా రాయగలుగుతా. సో ఐ హ్యావ్ ఎ రైటింగ్ క్యాపబిలిటీ. సో యా నేను రాయగలుగుతాను. నాకు ఎలా తీయాలి ఏంటి, నాకు ఇప్పుడు సపోర్ట్ కూడా బాగానే ఉంది. అంటే మేకప్ చేయడానికి ఒక అమ్మాయి రెడీ ఉంది అండ్ తీయడానికి రెడీ ఉన్నారు. సో ఎడిటింగ్ చేయడం, వీడియో ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు. వాళ్ళకి ఏదైనా క్యామ్ ఉంది నా దగ్గర. సో ఆ క్యామ్ పెట్టుకొని వాళ్ళకి కొంచెం మనీ ఇస్తే వాళ్ళే తీసేస్తారు మంచిగా వీడియోస్. ఎడిటర్ ఉన్నారు, ఒక ఎడిటరు, ఆయన ఇంటికి వచ్చి ఎడిట్ చేసి వెళ్తారు వీడియోస్, యూట్యూబ్ వీడియోస్ ఏదైనా సరే. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నాకు సపోర్ట్ పర్వాలేదు. నాకు నేను క్రియేట్ చేసుకున్న ఒక సపోర్ట్ సిస్టమ్ని. సో ఐఎమ్ హ్యాపీ అనమాట. ఐఎమ్ ప్లానింగ్ ఇండివిజువల్గానే వెళ్తాను. ఇన్ కేస్ ఎవరైనా జెన్యున్గా సపోర్ట్ చేస్తామంటే దే ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఫ్యూచర్లో ఒక ప్రాజెక్ట్ మైండ్లో ఉంది, రేవతి ద అన్టోల్డ్ స్టోరీస్ అని. ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు కానీ ఇంకా నేను ఫేమస్ అయిపోయిన తర్వాత నా బయోగ్రఫీ ఉంటుంది కదా, నా బయోగ్రఫీని వెబ్ సిరీస్ టైంలో వీక్లీ వన్స్ రిలీజ్ చేయాలి నా యూట్యూబ్ ఛానల్ అని ప్లాన్ చేస్తున్నాను అనమాట. స్క్రిప్ట్ రెడీ చేసుకున్నా. కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఇంకా ఫేమస్ అయిన తర్వాత రిలీజ్ చేయి, ఇప్పుడే వద్దు అని అంటున్నారు. అందులో ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. ఎమోషన్, నా పాస్ట్ లవ్ స్టోరీస్, క్రషెస్ అండ్ నేను పడిన స్ట్రగుల్స్, అవమానాలు, చిన్నప్పుడు నేను ఎంత వెయిట్ ఉండేదాన్ని, అప్పుడు టీస్ చేసిన వాళ్ళు, సో ఎలాంటి కమెంట్స్ చేసేవాళ్ళు, అక్కడి నుంచి ఓవర్కమ్ అయ్యి ఎలా వెయిట్ లాస్ అయ్యాను, మళ్ళీ ఇంట్లోకి రావడానికి ఎంత కష్టపడ్డాను, ఇంట్లో ఎలాంటి కమెంట్స్ వచ్చేవి. సో అవన్నీ ఒక ఎపిసోడ్ వైజ్ లాగా తీద్దామని ప్లాన్ ఉంది. సో ఒక 2 episodes నేను స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా.
బట్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఇంకా ఫేమస్ అవ్వు, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఇంకా మంచిగా వీడియోస్ తీయి, అవుట్ సైడ్ ప్రాజెక్ట్స్ అవి కూడా చేయి, ఇంకా ఫేమస్ అవ్వు, ఫేమస్ అయిన తర్వాత రేవతి ద అన్టోల్డ్ స్టోరీస్ అని తీయి, అప్పుడు ఇంకా హిట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఐఎమ్ థింకింగ్ లైక్ తర్వాత ఒక 6 months తర్వాత 7 months తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దామని మైండ్లో ఉంది. సో యూట్యూబ్లో ప్లాన్ చేద్దామని మైండ్లో ఉంది, నా ఛానల్లోనే ప్లాన్ చేద్దామని మైండ్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.